చట్ట విరుద్ధమైన కాంటెంట్ షేర్ చేయొద్దు. సోషల్ మీడియా బాధితులకు అండగా ఉంటాం. ఆధారాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్న పవన్. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త. ఇకపై ప్రతి నెల 1వ తేదీనే జీతాలు జమ. సీఎం రేవంత్ ఆదేశాలతో విడుదల. వచ్చే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి. మావిగన్ ఎజెండాతోనే ఎన్నికలకు వెళ్తాం. మద్దతిచ్చే వాళ్లు మాకు ఓటు వేస్తారన్న జగన్. అమరావతిపై కుట్రలు చేస్తున్నారు. బ్లేడ్ బ్యాచ్ లో రౌడీలకు వైసీపీ మద్దతిస్తోంది. జైల్లో పెట్టాలనుకుంటే నిమిషం చాలన్న చంద్రబాబు. జగన్ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. రాజధాని అంటే రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్. ఎన్నికలకు సమయం ఉందన్న కందుల దుర్గేష్. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అతి చేయొద్దు. మరో 3 ఏళ్లు వైసీపీ నేతలకు సినిమా చూపిస్తా. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కామెంట్స్. రేవంత్ రెడ్డితో చర్చకు మేము సిద్ధం. లెక్కలతో సహా మీ బండారం బయటపడతాం. టాపిక్, ప్లేస్, డేట్ మీ ఇష్టమన్న కేటీఆర్. కేటీఆర్ సవాల్ను స్వీకరిస్తున్నా. అప్పులపై చర్చకు సిద్ధం. రేపు బీఆర్ఎస్ ఆఫీస్ కు వెళ్తానన్న జూపల్లి. రైతుల ప్రయోజనాల్లో ప్రభుత్వం రాజీ పడదు. యూరియా అక్రమాలను సహించేది లేదు. కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి తుమ్మల. అయోధ్యలో కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయి. ఓటు బ్యాంకు కోసమే రామజపం చేస్తారా? ప్రధాని ఎందుకు స్పందించడం లేదన్న జగ్గారెడ్డి. సింగరేణిపై చర్చకు ప్రభుత్వం సిద్ధమా? ఆరోపణలు అబద్ధమని నిరూపిస్తే రాజీనామా చేస్తాం. కార్మికులకు కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలన్న హరీష్. యాదగిరిగుట్ట బోర్డులో వ్యాపారవేత్తలకు చోటు. ఉమ్మడి నల్గొండ నుంచి ఒక్కరికి ఛాన్స్ ఇవ్వలేదు. జిల్లాకు సీఎం అన్యాయం చేశారన్న గొంగిడి సునీత. యాదగిరిగుట్ట బోర్డుపై రాజకీయాలొద్దు. దేవుడి దగ్గర కులాలుండవు. అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారన్న మహేష్ గౌడ్. ఏఐ రంగంలోకి మీల్. అంతర్జాతీయ కంపెనీ అనలాగ్ తో ఎంఓయూ. ఒప్పందం చారిత్రాత్మకమన్న మీల్ ఎండీ కృష్ణారెడ్డి. పులివర్తి నానిపై వైసీపీ శ్రేణుల ఆగ్రహం. చంద్రగిరిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు. ఎమ్మెల్యే ఉపయోగించిన భాషపై అభ్యంతరం. కుమారుడితో చెవిరెడ్డి చెత్త రాజకీయాలు చేస్తున్నారు. బెదిరింపులకు భయపడబోమన్న పులివర్తి నాని. చెవిరెడ్డి అక్రమాలు బయటపడతానన్న ఎమ్మెల్యే. టీవీకే మిత్రపక్షాలతో సీఎం విజయ్ సమావేశం. సమావేశానికి హాజరు కాని వామపక్షాలు. త్వరలో అన్ని విషయాలు చెబుతామన్న మాణికం ఠాగూర్. టీఎంసీ నేతలపై కొనసాగుతున్న దాడులు. నడియాలో ఎంపీపై కోడిగుడ్లతో అటాక్. బీజేపీ కుట్ర ఉందన్న మహువా మొయిత్రి. అమిత్ షా అధ్యక్షతన హై లెవెల్ కమిటీ భేటీ. అక్రమ వలసలు, జనాభా మార్పులపై చర్చ. అన్ని రాష్ట్రాల్లో పర్యటించనున్న హై లెవెల్ కమిటీ. టీవీకే సర్కార్ను కూల్చే కుట్ర భగ్నం. ఒక కన్సల్టెన్సీ అధికారి సహా 3 అరెస్ట్. మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ పాత్రపై అనుమానాలు. ఎల్ నినో ప్రభావంపై కేంద్ర కేబినెట్ లో చర్చ. రాష్ట్రాలతో కలిసి సమన్వయంతో పనిచేయాలి. కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం. జమ్మూలో పాక్ కు వ్యతిరేకంగా నిరసనలు. పిఓకేలో పాక్ సైన్యం అరాచకాలపై ఆగ్రహం. ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని డిమాండ్. వాట్సాప్ మాతృ సంస్థ మెటాకు నోటీసులు. యూజర్ నేమ్ ఫీచర్ పై వివరణ ఇవ్వాలన్న కేంద్రం. రోలౌట్ తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశం.